మండల ఆఫీసులకు ఏదైనా పని మీద పోతే గా పని ఏ అధికారి చేసి పెడతాడో వాళ్ళ తానికి పంపుతుంటారు అక్కడి సెక్యూరిటీ. కానీ గా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల ఆఫీసులో మాత్రం ఏకంగా ఆఫీస్ బంద్ పెట్టి పని చేయము ఏం చేయము అని అంటుర్రట అధికారులు. మరి గట్లెందుకు అంటుర్రో ఒక్కసారి అందాక పోయి అరుచుకొని వద్దాం పారి. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్లే అవుతుంది కదా యాదాద్రి జిల్లాల వానల కథ కూడా. చౌటుప్పల్ దిక్కు జోపుడు జోపితే ఇగో ఇది మండల ఆఫీసు అలదు. పెద్ద చెరువు నుండి అలుగు పోస్తే దెబ్బకు కింది బాజున్న సర్కార్ ఆఫీసులు ఇండ్లు గీ తీర్లో మునిగిపోయినాయి. నేరి మండల ఆఫీస్ అయితే ఓ మోతాది స్విమ్మింగ్ పూలే అయింది. ఇక చూడురి ఏ అర్రలు చూసినా మంచిగా మోటార్ పెట్టి నింపినట్టు మోకాల మట్టుకు నీళ్లు చేరినాయి. కుర్చీలు బల్లలు బెంచీలు నీళ్ళ నానగిల పడితే అవి పోతే పోనీరు గాని ఆయన కంప్యూటర్ ప్రింటర్లు ఏడదర్చి పాడేది అని సిబ్బంది వేరే తావలో పట్టుకపోతుర్రు. ఇక పక్కమిటున్న పాల కేంద్రం కథ కూడా గిట్టనే. కేంద్రంలో దినాం పాలుంటే ఇవాళ పాలకు బదులు మొత్తం నీళ్లే చేరినాయి. దీంతో అటు మండల ఆఫీస్ కు ఇటు పాల కేంద్రంకి వచ్చే జనాలను అట్నుంచి అటే వెనక మలిపిరాట అధికారులు. ఇక ఆఫీసుల ముచ్చట ఇట్లుంటే ఇటు వినాయక నగర్ లో జనం పడుతున్న అవస్థలకు ఇవి. గుడిసెలు ఇండ్లకు నీళ్లు చేరి సరుకు సామాన్లు సకలం దడిచిపోయినాయి. అయితే బందోబస్తు మోరీలు కట్టగానే వరదంతా ఇండ్లలో చేరింది. 10 ఏడు గిట్ల అవుతున్నా సూత ఏ ఒక్క నాయకునికి పట్టింపు లేదు. 10 ఏళ్ల కింద కూడా గిట్లనే అయింది. అయినా కూడా సోయి కాస్తలేరు. ఇప్పటికన్నా FTL పరిధి కింద కట్టిన సర్కార్ ఆఫీసులు వీకేసి కొత్త బందోబస్తు ఆఫీసులు కట్టియాలి. ఇసుంటి ఆగం మళ్ళా కాకుండా చూడాలి అని మండిపడతారు అక్కడి జనాలు. మరి ఈ ముచ్చట చూసిన ఏమన్నా కొత్త ఉపాయం చేస్తారో లేదో చూడాలి.